ఈ పేరు చూడంగానే అందరికీ ఆ కలియుగ వైకుంఠనాథుడు వెంకటేశ్వర స్వామివారు గుర్తొస్తూ ఉంటారు. అలాగే సరదాగా చూడండి ఆ యొక్క స్వామివారి యొక్క మాడ వీధుల్లో స్వామివారి యొక్క గోపురాన్ని చూస్తూ అక్కడ ఆ ప్రదక్షిణం వర్ణనాతీతం. అలాగే ఆ ఆనందాన్ని ఆ కొండ మీద ఉన్న ఆ క్షణము అద్భుతమైన ఆనందానికి లోనవుతూ ఉంటాం. ఆ కొండ మీద ఉన్నంత సేపు గూడా ఒక వైకుంఠంలో ఉన్నామా? లేదంటే ఒక స్వర్గంలో ఏమి గుర్తు రావండి. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ క్యూ లైన్‌లోకి వెళ్ళిన తర్వాత ఎవరు ఉన్నారు? ఏంటనేది గూడా గుర్తురాదు. అంతా గూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి మీదే ఉంటుంది. ఆ యొక్క ఆ యొక్క వైకుంఠంలో అడుగుబెట్టటం, ఆ యొక్క మాడ వీధుల్లో విహరించటం అంటే ఇంకా స్వామివారితో దగ్గరగా స్వామివారు మన ఏళ్ళు పట్టుకొని నడిపించినట్లేనండి. అంత ఆనందంగా ఉంటుంది ఆ తిరుమల క్షేత్రం. ఆ క్షేత్రములో అడుగుపెట్టి ఆ యొక్క మాడ వీధుల్లో తిరుగుతూ ఉంటే మనకి ఏదో ఒక రూపంలో స్వామి అక్కడే సంచరిస్తూ కనిపిస్తూ ఉంటారు. అలాగే స్వామివారి యొక్క మెయిన్ ద్వారం ముందు కూడా చూడండి. అక్కడ ఎదురుగా అఖండము, ఇక్కడ టీటీడీ వారి యొక్క సేవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రాంతం అది. చూడండి. ఆ విధంగా మొత్తం స్వామివారి యొక్క ఆ మాడ వీధులన్నీ కూడా ఇక్కడ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు స్వామి. ఈ మాడ వీధుల్లో ఏదో ఒక రూపంలో స్వామి ఇక్కడ సంచరిస్తూ ఉంటారని అక్కడ చెప్తూ ఉంటారు. అలాంటిది చాలామందికి ఆ స్వామివారు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఒక రూపంలో కనిపిస్తూ దర్శనమిస్తూ ఉంటారని అక్కడ వారు చెప్తూ ఉంటే ఆ స్వామివారి యొక్క వైభవం చెప్పలేనంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి స్వామివారి యొక్క తెప్పోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ అందులో భాగంగా తెప్పను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఆ యొక్క ఆ తెప్పలో స్వామివారు సాయం సంధ్యావేళలో విహరిస్తూ మనకి దర్శనమిస్తూ ఉంటారు కదా! ఆ యొక్క తెప్ప చూడండి. ఉదయం పూట ఈ విధంగా అయితే ఉంటుంది. సాయంత్రం లైట్స్ అన్నీ వేసి కూడా ఇంకా డెకరేషన్ అయితే చేస్తారు. మార్నింగ్ మాత్రం పూలతో అలంకరణ అయిపోయిన తర్వాత స్వామివారిని చూడండి. ఆ యొక్క స్వామివారు ఉండే ఆ తెప్ప ఎంత సుందరంగా ఉందో. తర్వాత ఇక్కడ ఈ విజువల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇది గోవిందరాజ స్వామి టెంపుల్ నైట్ వ్యూ అండి. చూడండి అలా చంద్రుడు కనిపిస్తూ, అలాగే ఆ యొక్క పెద్ద గాలి గోపురం. ఈ గాలి గోపురం ఎక్కడి దాకా కనపడుతుందంటే చాలా వరకు తిరుపతిలో ఎక్కడ ఏ మూల ఉన్నా కూడా ఈ గోపురం కనపడతాం. ఈ యొక్క గోపురం స్పెషాలిటీ. అలాగే అక్కడ కూడా చాలా రకమైన సామాన్లు అయితే ఉంటాయి. మీ అందరికీ కూడా తెలుసు దేవుడికి సంబంధించిన సామాన్లు తక్కువ రేటుకు అక్కడే దొరుకుతూ ఉంటాయి. అలాగే ఈ ఎండాకాలం బాగా మనం తాగే ఒక 5 నిమిషాల్లో అయిపోయే ఈ యొక్క జ్యూస్ని నేను ఇక్కడ తయారు చేసి చూపిస్తున్నాను చూడండి. అదేంటో కాదు, వాటర్ మెలాన్ జ్యూస్. అయితే మేము ఒక చిన్న తప్పు చేసాం ఈ వాటర్ మెలాన్ జ్యూస్లో. అది ఏమిటి ఈ వీడియోలో చెప్తాను, అది ఏమిటనేది. మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం అవ్వదు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఏం తప్పు చేశామనేది మీకు అర్థమవుతుంది. అదేంటిది అనేది ఈ వీడియోలో చెప్పేస్తాను చూడండి. ముందుగా అయితే పుచ్చకాయ తీసుకున్న తర్వాత ఈ విధంగా కోసేసేయాలండి. ముక్కలు కోసి తర్వాత ఈ టెంక ఏదైతే ఉందో అది కూడా తీసేసి ఈ విధంగా మొత్తం ఒక గిన్నెలోకి అయితే స్టోర్ చేసుకోవాలి. ఈ ముక్కలు చేసుకుని అవన్నీ కూడా చేసుకోవాలి. అయితే మేము చేసిన తప్పు ఏంటంటే కనుక వీటినన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసాం కదండి. ముక్కలు చేసి మేము ఏం చేసామంటే మిక్సీ పెట్టామండి. అది మాత్రం చాలా తప్పు. మేము చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆ మిక్సీ పడటం వల్ల ఆ యొక్క లోపల ఉన్న గింజలన్నీ కూడా వాటిలో మ్యాష్ అయిపోయి ఆ గింజల ఫ్లేవరు ఒక లాంటి, అంటే పంచదార వేసాం కానీ తీయగానే ఉంది కానీ కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఆ గింజలు కొంచెం పచ్చి వాసన వస్తూ ఉంటాయి. ఆ వాసన అయితే వస్తూ ఉన్నది. అందుకని మేము ఏం చేస్తాం, ఎప్పుడైనా మీరు కనుక చేసుకుంటే కనుక ఆ గింజలు లేకుండా మిక్సీ పట్టుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక గింజలు ఉన్నా కానీ మాకు జ్యూస్ రావాలి అంటే కూడా ఇంకొక ప్రాసెస్ అయితే ఉందండి. ఇలా ముక్కలు చేసుకుని ఆ ముక్కలన్నింటిని కూడా ఒక పెద్ద బౌల్లో వేసుకుని, మనకి పప్పు గుత్తె అనే ఐడియా ఉందండి. లేదంటే కనుక మనకి పానీపూరి బండ్ల దగ్గర ఇట్లా స్మాష్ చేసేది ఉంటుంది చూడండి. ఆ స్మాష్ తీసుకుని చక్కగా ఆ గిన్నెలో స్మాష్ చేస్తే జ్యూస్ అయితే బయటకు వస్తుంది. అండ్ ఈజీగానే వచ్చేస్తుంది. కాబట్టి వాటర్ మిలన్ అంటే కనుక వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి తిరిగి అలా అయితే చేయండి. వాటిని చేస్తే అప్పుడు గింజలు కూడా నలగవు. ఆ గింజలు సపరేట్గా తీసుకోవచ్చు. అప్పుడు అలా కూడా చేసుకోండి. అలా అయితే బాగుంటుంది. కానీ మిక్సీ పెడితే మాత్రం ఆ స్మెల్ మాత్రం ఒక
అదొక భయంకరమైన స్మెల్ అండి. ఆ స్మెల్ మాత్రం మేము పీల్చలేకపోయాం. అంటే స్మెల్ వస్తూ ఉంటాయి అంతేగాని స్వీట్‌గానే ఉన్నాయి. మనం పంచదార అన్నీ వేసాం కాబట్టి స్వీట్‌గానే ఉండిద్దిలెండి. కాకపోతే అది ఆ గింజలు నలగకుండా ఉంటే బావుండేది. అవి గూడా పేస్ట్ అయిపోయి అయి కూడా దాంట్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా అయితే అయింది. అయితే మేమేం చేసామంటే ఈ విధంగా జ్యూసర్ జార్ ఉంటుంది కదండీ! ఆ జ్యూసర్ జార్‌లో అయితే వేసాము. మధ్యలో వేసి ఆ తర్వాత కొంచెం పిప్పయితే లోపల ఉండిపోతుంది. ఆ జ్యూస్ మాత్రమే వస్తాయి కాబట్టి ఇలా అయితే వేసాము. ఇలా ఒక 2 రౌండ్స్ అయితే అయిపోయింది. కాకపోతే ఆ గింజలు రావటం వల్ల కొంచెం అన్‌ఈజీగా అనిపించింది తాగుతున్నప్పుడు. కానీ తీయగానే ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి వాటర్ మిలన్. ఇంత కష్టం లేకుండా మీరు చేసుకోవాలంటే గనక తప్పకుండా గిన్నెలో వేసుకొని మ్యాష్ చేసుకుంటే ఆ వాటర్ అయితే వస్తాయి. ఆ వాటర్ తాగితే చాలా మంచిది. అది నేను చెప్పేది. మేము ఇలా ట్రై చేసాం. ఇలా చేయకండి అలా చేసుకోండి. అలాగే ఇక్కడ చూసినట్టే వాటర్ మెలన్‌ని కొంచెం అంటే అప్పటికి పంచదార కలపలేదు పెద్ద దాంట్లో. మళ్ళీ అదంతా కూడా వేస్ట్ అవుతుందని, తర్వాత ఒక చిన్న దాంట్లో వేసి ఒకసారి మిక్సీ పెట్టేస్తే మొత్తం చక్కెర అంతా కూడా కలిసిపోయి వీటిలో పోయంగానే మొత్తం కలిసిపోయిందండి. ఆ తర్వాత వే కొంచెంసేపు కూలింగ్‌లో పెట్టేసి ఆ తర్వాత ఆ డ్రింక్ మనం గనక తాగితే చాలా మంచిదండి. ఈ ఎండాకాలం ఇలాంటివి మనం ఎక్కువగా తీసుకుంటం వల్ల ఆహ్, వేడంత అనిపించదు. వడదెబ్బ తగులకుండా ఉంటుంది కాబట్టి మీరు ఇవి ట్రై చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం తీసిన తర్వాత ఒకసారి కలిపేసి తర్వాత గ్లాసులోకి తీసుకొని తాగితే చాలా బావుంటుందండి. ఈ సమ్మర్ కాలంలో మీరు ఒకసారి ఆహ్, ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు వాటర్ మిలాన్ అయన్నీ కూడా ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటది. ఈ ఎండాకాలం ఆహ్, హై హై వాటర్ తీసుకోవాలి కాబట్టి ఇలాంటివి తీసుకుంటే కొంచెం వాటర్ లెవెల్స్ ఎక్కువుంటాయని నేను భావిస్తూ ఆ తర్వాత గ్లాసుల్లో పోసుకొని తాగామండి. చెప్తున్నా గదా! ఆ గింజలు వేయకుండా ఉంటే చాలా బాగుండేది. అవి వేయటం వల్ల కొంచెం టేస్ట్ అయితే మారిందిగా టేస్ట్ అయితే అలా ఉంది గానీ, స్మెల్ అయితే కొంచెం ఆ రకంగా వచ్చింది. చూసుకొని చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే భావిస్తున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దేవుడికి సంబంధించిన వీడియోలు గూడా ఈ ఛానల్‌లో వస్తుంటాయి. చూస్తూ ఆనందిస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.